డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల కేంద్రంలో ముత్యాలం తల్లి నూతన ఆలయ విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి చెందిన తెలంగాణ హైకోర్టు లాయర్ నంద్యాపు నాగేంద్ర ఆహ్వానంతో ముత్యాలమ్మ తల్లిని కవిత దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ముత్యాలమ్మ తల్లి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కవిత అన్నారు. నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ వారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పనుల్లో ముత్యాలమ్మ వారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ